మిస్టేక్స్ ఏం మిస్టేక్స్ ఏం మిస్టేక్స్? ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అని చెప్పేసి అంటారు. కృష్ణ ఉన్నాడు అన్నది మిస్టేక్ ఏంటి? పిచ్చిలేసిందా మీకేమన్నా? కృష్ణ ఉన్నాడు మిస్టేక్ ఏంటండి? ఇది పోయి చెప్పండి అక్కడ మొత్తం. పోనీ మీకు అంత దమ్ముందా? కృష్ణ ఉన్నాడని చెప్పేది మిస్టేక్ అయితే పోయి కృష్ణ గుళ్ళని కూలగొట్టండి, నేను చూస్తాను. మరి నేను గుళ్ళు నమ్ముతామండి. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఉన్నది, పోయినా మొక్కినా వచ్చినా, లేకపోతే బల్కంపేట గుడి ఉన్నది మొక్కుతా, లేకపోతే మీ అపార్ట్మెంట్ ముందు గుడి ఉన్నది మొక్కుకుంటూ వచ్చినా. నేను చిన్న కాలుకో రాయి తాకింది, తాకంగానే ఇట్లా మొక్కిన. నేను మొక్కినా గానీ ఉన్నది ఆ రాయిల దేవుడు ఉన్నాడు, నాకు కనబడ్డాడు. ఉంటది కదా సనాతన ధర్మంలో, రాయిలో దేవుడు ఉంటాడు, రాయినే శిల్పంగా మార్చి దేవుణ్ణి చేస్తాం. మొక్కలో దేవుడు ఉంటాడు, పుట్టలో దేవుడు ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు, భూమి కింద ఉంటాడు, ప్రతి చోట అణువణువులో దేవుడు ఉంటాడు. ఇదే గుడి ముందర 2 రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళను 2 ముక్కలు చేసి, ఒక ముక్కనేమో విగ్రహం చేసి లోపల పెడతారు, ఒక ముక్కనేమో బయట వేసి కొబ్బరికాయలు కొడుతుంటారు. ఇప్పుడు రాళ్లలో దేవుడు ఉన్నప్పుడు ఈడ దేవుడే ఆడ దేవుడే కదా, ఈడ మొక్కరు ఆడ తొక్కుకుంటూ వస్తారు. కానీ అక్కడ జీవం పోస్తారు కదా, విగ్రహం చెక్కిన తర్వాత అక్కడ జీవం పోస్తారు కదా, దానికి ఒక శక్తిని ఆపాదిస్తారు కదా, అప్పుడే కదా మనిషి దేవుడు అవుతారు, లేదంటే అవ్వరు కదా. ఇప్పుడు క్రాంతి అనే వ్యక్తి ఎక్కడో ఊర్లో పుట్టి వచ్చేసి ఇలా కెమెరా ముందుకు వచ్చి సిగ్నేచర్ స్టూడియోస్ లో కూర్చొని ఇలా క్వశ్చన్ చేయకపోతే మిమ్మల్ని ఎవరు చూడరు కదా. మీరు ఎక్కడో ఏదో పని చేసుకుని ఉంటే హూ ఈజ్ క్రాంతి అంటే మీ చుట్టుపక్కల ఉన్న నలుగురికి తప్ప ఎవరికి తెలుసు? మరి ఈ రోజు ఎందుకు తెలిసారు? సో మీ యొక్క ఎనర్జీని మీరు బయటికి తీసుకొచ్చి ఆ ఎనర్జీని మీరు ఒక ఇంటర్వ్యూయర్ లాగా ఇలా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు చూడగలుగుతున్నారు. సో మీలో ఒక శక్తి ఉన్నప్పుడు భగవంతుడి శక్తిని మనం ఆరాధిస్తాము అలాగా. సో ఈ రాయి అన్నట్లు అట్లా కాదు. ఇప్పుడు నేను క్వశ్చన్ చేసినట్లే నా పక్కనోడు కూడా ఇంటర్వ్యూయర్ అయిపోవాలంటే అవ్వలేరు కదా. ఎవరి టాలెంట్ వాళ్ళది, అంటారు. నేను చదివిన బుక్స్ కావచ్చు, ఎక్సెట్రా మనుషుల నుంచి నేర్చుకుంది కావచ్చు. ఒక రాయిని మనిషి చెప్తాడు, ఒక రాయికి మనిషే జీవం పోస్తాడు. ఒక రాయికి గుడి కట్టేది మనిషే. అక్కడ రాయి స్వతహాగా ఏది చేయదు, కానీ దాన్ని మొక్కుతాడు. ఇంత డీప్ అనాలిసిస్ ఇంకా నేను చేయలేదు రాయి కిందకు మొక్కుతారని. నాకు తెలిసింది ఒకటే, గుడి అన్నది ఓల్డెన్ డేస్ కాన్సెప్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నవే డేస్ ఏదో కాంక్రీట్తో కట్టే గుడులు ఇక తప్పదు కాబట్టి మనం ప్రతి ఒక్క ప్రజానికం ఎక్కువయ్యారు కాబట్టి కాలనీలలో గుళ్ళు కడుతున్నారు. బట్ ఏన్షియన్ డేస్ టెంపుల్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ రాక్ సిస్టమ్ వెనక కంప్లీట్లీ సైన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక కొండ ప్రాంతంలోకి వెళ్ళి గట్టిగా అరిస్తే అది ఎకో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది మీకు. ఆ ఎకో సౌండ్ వచ్చి ఆ స్టోన్స్ ని తీసుకొచ్చి అక్కడ విగ్రహం చెక్కి అక్కడ ఉదయాన్నే విష్ణు సహస్రనామాలు చదివినప్పుడు ఆ ఎకో సౌండ్ మంత్రాలు వచ్చి మళ్ళీ మన చెవుల్లోకి వెళ్ళినప్పుడు మన బాడీలో నరం యాక్టివేట్ అయ్యి మన బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉండి డే అంతా మనం వర్క్ చేసుకోవడానికి ఆ టెంపుల్ అనే ప్రమైసెస్ మనకు కోఆపరేట్ చేస్తుంది. అక్కడ అలానే ఒక గంటలు కానీ ఆ సౌండ్ వేవ్స్ ఏవైతే ఉంటే ప్రతిదీ కూడా సైంటిఫికల్ రీజన్తో ఉంటుంది. టెంపుల్స్ కూడా హ్యూమన్ బ్యాక్ బోన్ స్ట్రక్చర్లో కొన్నింటిని కడితే కొన్ని 7 చక్రాస్ బేస్తో కడతారు. మనకు 7 చక్రాస్ ఉంటాయి శరీరంలో, వీటి బేస్తో. సో మన ఏన్షియంట్ టెంపుల్స్ ఆర్ కంప్లీట్లీ సైన్స్. ఇఫ్ యూ గో అండ్ సీ, మీరు ఒక చిదంబర్ టెంపుల్ వెళ్ళినా లేకపోతే మీరు సూర్య దేవాలయం వెళ్ళినా ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. అక్కడ నేచర్ని ఇట్లా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది, మొత్తం నేచర్ గురించి వివరిస్తూ ఉంటుంది. నీ శరీరము, అందులో ఉన్న చక్రాసు, నీ బోన్స్, నీ నరాలు అన్నింటినీ వివరించేటటువంటి అద్భుతమైన సైన్స్. ఇప్పటిలాగా కంప్యూటర్స్ లేవు, ఇట్లా పుస్తకాలు అన్నీ రాసే. టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునేవాళ్ళు. ప్యూర్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అలాంగ్ విత్ మెడిసిన్ టెంపుల్ అనేది. సో ఇప్పుడు రోజులు దాన్ని కంప్లీట్గా మార్చేశారు. దాంతోపాటు అక్కడ భగవంతుడి యొక్క శక్తిని ప్రతిరోజు మంత్రోచ్చారణతో ఎనర్జీని, ప్రకృతిలో ఎనర్జీ ఉంది కదా, పంచభూతాల ఎనర్జీ సోర్సెస్ని తీసుకొచ్చి అవి ఎప్పుడైతే మంత్రాలు చదువుతూ ఉంటారో ఆ విగ్రహం యొక్క శక్తి లేకపోతే అక్కడ ఉన్న శ్రీచక్రం శక్తి ఎనర్జీ బూస్టప్ చేసుకుంటుంది. సో ద ఎనర్జీ ఇన్ ద నేచర్, ఆ ఎనర్జీ మనిషిలో కూడా ఉంది. దాన్ని మనం గెయిన్ చేసుకోవాలి. అది పాజిటివ్ ఆరాని క్రియేట్ చేసుకుంటారా, నెగిటివ్ ఆరాని క్రియేట్ చేసుకుంటారా అనేది ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. ఐఎమ్ గెయినింగ్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, రైట్ అండి. సడన్గా ఇంత సీరియస్ డిస్కషన్ల కంచి ఫన్నీ డిస్కషన్లకు పోతున్నాను అనుకోకండి. మీరు మీ పెళ్ళి ఎప్పుడు? దిస్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, నా పెళ్ళి. అదే పెద్ద యూనివర్సల్ ప్రాబ్లం లా చేస్తారేంటి? మీరే చేసిరు అట్లా? ఎవరు? నేను చేయలేదు. ఇగో మీరు ఇట్లా పెళ్ళెప్పుడు ఏం ఫోటో అంటే అమ్మాయిల్ని ఏది జరగద్దని అంటారు, కాకపోతే మీరు అడిగితే చెప్తారని చెప్పేసి అనుకుంటున్నా. నేను చెప్పరా? అసలు ఎందుకు చెప్పాలి మీకు? అడుగుతున్నా నేను. మీరు మా ఇంట్లో చుట్టాలనుకుంటున్నారు, మా ఫ్యామిలీ మెంబర్, నేను ఎందుకు చెప్తా మీకు? సరే, ఒక మ్యాచ్ చూడాలనుకుంటున్నాం, చూడొచ్చా మీకు? చూడండి, వెతకండి. చేసుకోవడానికి కృష్ణుడు లాంటి క్వాలిటీస్ ఉండాలి. కృష్ణుడు లాంటి క్వాలిటీస్. నల్లగా ఉండాలా? ఎస్, నాకే. ఐ డోంట్ హ్యావ్ కలర్ రేషియో. హీస్ బ్లాక్. బ్లాక్ ఇస్
గుడ్ కలర్. ఓకే, క్వాలిటీస్ చెప్పండి ఒకసారి. క్వాలిటీస్, ఆల్ క్వాలిటీస్, హీ హాస్ ఆల్ ద క్వాలిటీస్, హీ హాస్ నాలెడ్జ్, గోపికలు కూడా 1000 మంది ఉండాలా? లెట్ హిమ్ హ్యావ్, నాకేం ప్రాబ్లం లేదు. మీకేం ప్రాబ్లం లేదు? నాకేం ప్రాబ్లం లేదు. అదేంది, కృష్ణుడి మీద ప్రేమ ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు. కృష్ణ అంటే చూసారా మీరు ఎంత అంటే దట్ ఈస్ ద చీపెస్ట్ ఒపీనియన్ పీపుల్ కి ఉండడం. కృష్ణ అనగానే గోపికాస్ అంటే కృష్ణ పుట్టిన దగ్గర నుంచి చేసినటువంటి ఆయన చేసిన మాయలు అవ్వచ్చు, ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమాలు అవ్వచ్చు, అవి ఏం కాదు. ఆ గోపికాస్ ఎవరు? వాళ్ళందరూ ఇంతకు ముందు జన్మలో ఋషులే కదా, కోరుకున్నారు కదా. వాళ్ళతో ఆయనకి ఎలాంటి శారీరక సంబంధాలు లేవు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి, వరాల వల్లే ఆయన భార్యలతో కూడా పిల్లలు పుట్టారు తప్ప. కృష్ణ ఈజ్ అ స్పెషల్ క్యారెక్టర్. అనగానే అమ్మాయిలు అమ్మాయిలు అమ్మాయిలు, నో వన్ కెన్ బి కృష్ణ. అమ్మాయిలతో తిరిగితే కృష్ణ అయిపోలేరు. ఎక్కడో ఉండి కూడా తనతోనే ఉన్నట్లు ఆనందాన్ని కలిగించగలిగే శక్తి మనిషికి అసలు లేదు. ఇట్ ఈస్ హైలీ ఉన్న ఇంట్లో ఒక్క పిల్లాన్నే సరిగ్గా చూసుకోలేరు, 100 కంప్లైంట్లు పెట్టుకుంటుంటారు. వన్ కెన్ బి ఏ కృష్ణ. పెళ్లి చేసుకోకపోయినా కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళకున్న అనుభవాలు మీకు ఉన్నాయి క్లియర్ గా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అనుభవం ఏందో ఒకసారి చెప్పండి నాకు. నాకు కూడా కాలేదు. మరి ఆయనకి అయిందా, మీకు అయిందా? పెళ్లి చేసుకున్న అనుభవం అంటే ఏంటండి? అంటే చెప్తున్నారు కదా, ఒకళ్ళనే మెయింటైన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు నేనున్నా సరే, నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే కొత్త అనుభవం ఏంటి చెప్పండి? భర్త, పిల్లలు, వ్యవహారం, ఖర్చు, అంతే కదా. మైండ్ నాదే కదా, మనసు నాదే కదా, నేనే కదా. దాని అంతా సింక్రనైజ్ చేసుకోవాలి, మీరు స్టిమ్యులేట్ చేసుకోని ఉండాలి. అంటే ఓకే మా హస్బెండ్ వచ్చిండు, ఇదంతా ఇట్లా చేయాలి, అట్లా చేయాలా, ఇవన్నీ పెట్టుకోవాలి. పిల్లలు వస్తారు, స్కూల్ పంపించాలి, ఇదంతా మీరు ప్రిపేర్ చేసుకోవాలి కదా. ప్రిపేర్ చేసుకునేది చెప్తున్నా. ఇప్పుడు మీకు అంత ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఏంది, ఇప్పుడు ప్రతి ఒక్కరు పెళ్లి అయ్యేటోళ్ళందరూ 2-3 బయట ట్రై చేసి పిల్లల్ని కనేసి వచ్చి తర్వాత ఏమన్నా అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారా? మరి ఆ ప్రశ్న ఏంటి? లేకపోతే అమ్మాయిలు వచ్చేసేసి ఒక 2-3 సార్లు కాపురాలు చేసేసి తర్వాత ఇది ఐఎమ్ పర్ఫెక్ట్ ఫర్ మ్యారేజ్ అని చెప్పేసి వెళ్ళి పెళ్లి చేసుకుంటారా? నో. నా లైఫ్ లో నేను ఇలా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలని తనని తాను ప్రిపేర్ చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలి అమ్మాయిలు. అబ్బాయిలు కూడా నేను తనని చాలా బాగా చూసుకోవాలి, బాధ్యతగా వ్యవహరించాలన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి. దానికి మైండ్ సెట్ కారణంగానే పెళ్లి చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ అన్ని రకరకాల కోర్టులు చెప్తున్నాయి కదా, ఇంక్లూడింగ్ సుప్రీం కోర్టు కూడా, ఇండియాలో డివోర్స్ రేట్ పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది? సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ డివోర్స్. సో నా మైండ్ ప్రిపేర్డ్గా లేదు కాబట్టి, నేను డివోర్స్ నమ్మను కాబట్టి, ఉంటే హ్యాపీగా 4 రోజులు బతికినా సంతోషంగా ఉండాలి. ఆ డివోర్స్ కాన్సెప్ట్ జోలికి వెళ్ళకూడదు కాబట్టి ఐఎమ్ నాట్ డినయింగ్ హెరాస్మెంట్స్ అయిన తర్వాత కూడా డివోర్స్ తీసుకోకూడదు అనట్లేదు. ఉత్త పుణ్యానికి కూడా తీసుకుంటున్నారు. పొద్దున పెళ్లి చేసుకుని మధ్యాహ్నం డివోర్స్కి వస్తున్నారంట, లాయర్లు ఏడుస్తున్నారు. పెళ్లి బట్టలు ఇది నేను లాయర్స్ తో మాట్లాడుతున్నాను. అసలు పెళ్లి కొంతమంది లాయర్స్ ఉంటారు, డివోర్స్ ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి లాయర్స్ ఉంటారు. అంటే వాళ్ళు పని కట్టుకొని డివోర్స్ ఇప్పించారు, వాళ్ళు బాగా డివోర్స్ ఇప్పిస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దే టోల్డ్ మీ పెళ్లి బట్టల మీద వచ్చారండి లాస్ట్ వీక్, మేము అసలు షాక్ అయ్యాము అని. సో అలాంటి సిచ్యువేషన్స్ నేను బిలీవ్ చేయను. ఈ డివోర్స్ విషయం పక్కన పెడతాను. ఐ డోంట్ బిలీవ్. మీరు నమ్మకండి, పెళ్లి ఎప్పుడు చెప్పండి. అదే ఇగో ఇట్లా ప్రశ్నలు అడుగుతారు. మై పెళ్లి ఇంటర్నేషనల్ ప్రాబ్లం. ఎందుకు పెళ్లి? There are lot of problems in India అబ్బా. ఎందుకు నా పెళ్లి గురించి? ఇప్పుడు నేను ఇండియాను రిప్రజెంట్ చేసే వ్యక్తితో ఇంటర్వ్యూ చేయట్లే, మిమ్మల్ని చేస్తున్నా కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. ఇది మీరు నమ్ముతారా నమ్మరు? అంటారు, విన్నా నేను. అంటారు కదా. మరి మనిషి ఎవరు? కేవలం మానవ ప్రయత్నం మాత్రం చేస్తారు అంతే. సో కొంతమందికి పెళ్లి ఎప్పుడు అవ్వాలని రాస్తే అప్పుడే అవుతుంది, 10 సంవత్సరాలు వెతికితే అవ్వదు. సో ఆ మూమెంట్ వచ్చినప్పుడు, నా కృష్ణ వచ్చినప్పుడు అవుతుంది. రాలేకపోతే ఎందుకు రాలేకపోయానో కూడా ఆయనే చెప్తాడు. ఈ భూమి మీద నా డ్యూటీ ఏంటో కూడా ఆయనే చెప్తాడు. రైట్, ఓకే.